కాలేజ్ క్యాంపస్లో కూడా కొందరు ఉంటారు. అస్సలు అమ్మాయిలతో మాట్లాడు. ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడుతుంటే వాళ్ళని ఏదోలా చూస్తూ లేదు లేదు మేము చాలా సంస్కారవంతులం, మేము అమ్మాయిలతో అలా కలవటం మాట్లాడటం చెయ్యం అంటారు. నిజానికి వాళ్లే కామవాసనలో అందరికంటే ఎక్కువగా మునిగిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు కొందరు సినిమా హాల్కి వెళ్తారు. తీరా బయటకు వచ్చాక సినిమా కదేంటి అని అడిగితే చెప్పలేరు. ఎందుకంటే పక్కన ఒక హాట్ అమ్మాయి కూర్చుంది. అక్కడ స్క్రీన్ మీద ఒక సినిమా నడుస్తుంటే ఇక్కడ పక్కన ఇంకో సినిమా నడుస్తోందన్నమాట. పొరపాటున ఒకటి 2 సార్లు మోచేయి తగిలితే చాలు అబ్బా 440 వోల్ట్ల కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయిపోతారు. బయటికి వీళ్ళు తమకేమీ పట్టనట్టు నటిస్తారు, కానీ వాళ్ళ బుర్రలో మాత్రం నిరంతరం అదే నడుస్తుంటుంది. అమ్మాయి అమ్మాయి, శరీరం శరీరం, సెక్స్ సెక్స్ సెక్స్. ఏ విషయాన్నైతే నువ్వు బలవంతంగా అణిచివేస్తావో అది నీ జీవితం మొత్తాన్ని ఆక్రమించేస్తుంది. ఇక్కడ అణిచివేయటం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం. దాన్ని అదిమి పెట్టకు, తెలుసుకో, గమనించు. మనుషుల మధ్య స్నేహపూరితమైన బంధం ఉండాలి. సరే, సుఖం కావాలి. ఆ సుఖం శరీరం నుండి దొరుకుతుంది, అది వేరే విషయం. కానీ స్నేహానికి కూడా తనదైన ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. అమ్మాయిలు చాలా మంచి స్నేహితులు కాగలరు. ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకోవడం, కలిసి తిరగడం, వీటిలో కూడా ఒక గొప్ప ఉన్నతమైన ఆనందం ఉంది. కేవలం ఒక శరీరంలా చూడటమే ఆనందం కాదు, అది ఒక్కటే ఆనందం అనుకోకండి.